ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్కు స్టూడెంట్స్ని అటెండ్ అయ్యేలా పేరెంట్స్ అలౌ చేసి వాళ్ళు కంప్లీట్గా కోఆపరేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఓకే. అండ్ ఈ 2 months ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్ కూడా ఎలా బెనిఫిట్ అనిపించిందో వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా షేర్ చేద్దామనిపించింది. అందుకని ఒక్కొక్కరిని కూడా అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని వాళ్ళ ఒపీనియన్ని తీసుకొని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ వీ ప్లాన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదో ఒక సంబంధం లేకుండా అన్నీ మాట్లాడడం ఇది లేకుండా మేము రెస్ట్రిక్టెడ్గా అంటే ఒక పర్టికులర్ సిలబస్ని మాత్రం మేము ఫ్రేమ్ చేసాము. పేరెంట్స్ కూడా అదే షేర్ చేసాం. అండ్ ఈ 2 months కూడా దాని మీదే వర్కౌట్ చేసాం. ఎక్కడ కూడా దాని నుంచి మళ్ళీ డీవియేట్ అవ్వడమో లేకపోతే ఎక్కువ మంది లేరు ఇలాంటి ఏ కారణాల వల్ల మేము దేన్ని డిక్రీజ్ చేయడం జరగలేదు. సో బట్ నౌ ఐ వుడ్ లైక్ టు షేర్ ద స్టూడెంట్స్ ఒపీనియన్ ఆల్సో. సో ఫస్ట్ జెస్సీతో మాట్లాడతాం. జెస్సీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో థ్యాంక్స్ మా, నువ్వు కూడా అంటే సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్లో ఉండేలా నువ్వు అవైలబుల్ చేసుకున్నందుకు అండ్ పేరెంట్స్ కూడా సెండ్ చేశారు అండ్ కన్వే మై థ్యాంక్స్ టు దెమ్. ఇప్పుడు ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మనం 3 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసాం కదా ఈ 2 months, ఏప్రిల్ నుంచి మే లాస్ట్ వరకు మనం ప్లాన్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో మీరు విన్నారు, మీరు జనరల్గా స్కూళ్ళల్లో ఇక్కడ కూడా మీరు ఐటీస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా వింటుండొచ్చు. బట్ మనం ప్లాన్ చేసింది అంటే మీరు చూసారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది అంటే హౌ దిస్ ఈస్ డిఫరెంట్. అండ్ కెన్ యూ షేర్ యువర్ ఒపీనియన్, హౌ యూ ఫీల్? సార్, స్కూల్ ఐఐటీస్కి ఇక్కడ జరిగిన సమ్మర్ క్యాంప్కి మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్స్. స్కూల్లో వాళ్ళు మ్యాక్సిమం బై హార్ట్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఎగ్జాక్ట్గా నేర్పించేస్తారు సార్ అంతే. కానీ ఇక్కడ వాళ్ళు అండర్స్టాండ్ అయితే చూస్తున్నారు సార్, ఒక్కొక్కటి ఎలా డిరైవ్ అవుతుంది, దేనికి యూజ్ అవుతుంది, రియల్ లైఫ్లో యూజ్ అవుతుందా లేదా, దానివల్ల యూజ్ ఏంటి, ఎందుకు చేస్తున్నామని సార్. తర్వాత సో ఫార్ములా ఎలా వచ్చింది, దానికి ఇంటిగ్రేషన్ కానీ అదంతా ఎలా యూజ్ చేస్తామో అవన్నీ కూడా వస్తున్నాయి సార్. లైక్ నాట్ ఓన్లీ బై హార్ట్ బట్ మేము అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాం సార్ ఎలా జరుగుతుంది అని. అండ్ ఈవెన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా టీచర్స్ స్టూడెంట్స్ని వచ్చి అడగడం వల్ల మాకు ఇంకా బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది సార్. అండ్ ఏదైనా మాకు ప్రాబ్లం రాకపోతే అది ఎక్కడ మిస్టేక్ చేసామో, ఎందుకు మనకు రాలేదు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. అండ్ ఒక్కొక్కరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమన్నా సిల్లీ డౌట్స్ ఉన్నా కానీ అవి ఈజీగా క్లారిఫై అయిపోతున్నాయి సార్. ఏ డౌట్ని కూడా నెగ్లెక్ట్ చేసి అది చిన్న డౌట్ అని చేయకుండా ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ మా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయాన్ని అబ్జర్వ్ చేసినందుకు. అండ్ ఇఫ్ పాసిబుల్ కెన్ యూ రిమెంబర్ ఎనీ వన్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో అలాగే ఫీల్ అయిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్, లైక్ ఎనీ సబ్జెక్ట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ మనము వెక్టర్స్ గురించి ఎగ్జాంపుల్ డాట్ గురించి మాట్లాడేటప్పుడు మనము మ్యాక్సిమం మనము డాట్ ప్రోడక్ట్ చేసేటప్పుడు కాస్ థీటా తీసుకుంటాము, క్రాస్ ప్రోడక్ట్ చేసేటప్పుడు సైన్ థీటా తీసుకుంటాం సార్. ఇఫ్ వి టేక్ ఎనీ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇట్ వోంట్ బి కరెక్ట్ ఆన్సర్ సార్. ఎందుకు అలా అవ్వదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు. రైట్. సో థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇఫ్ పాసిబుల్ మరి రెగ్యులర్ పాసిబిలిటీలో కలుస్తాం. ఇంకా ఏంటంటే జూన్ ఇట్లా మామూలుగా స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కదా, అప్పుడు కూడా రెగ్యులర్ ఉండే సిలబస్ని చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాం. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ఇన్ఫార్మ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, now we are going to talk with Rohini. So good evening Rohini. So నువ్వు కూడా స్పెషల్ క్యాంపెయిన్కి సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ అటెండ్ అయ్యావు కదా. లైక్ నౌ యూ ఆర్ గోయింగ్ టు సెకండ్ ఇయర్, రైట్? సో ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ నువ్వు డిస్కస్ చేసి ఆల్రెడీ చాలా 15 chapters అయిపోయింటావు ఒకవేళ ఫిజిక్స్ విషయం అయితే ఇలాగ అయిన తర్వాత నువ్వు క్లాసులు విన్నప్పుడు సో నీకు ఎలా డిఫరెన్స్ అనిపించింది ఈ స్పెషల్ క్యాంపెయిన్లో ఉన్న క్లాసెస్? డిఫరెన్స్ అయితే కాలేజ్లో ఏమంటే ఐఐటి అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ క్రాక్ చేయడానికి త్వరగా సిలబస్ అయిపోగొట్టుకుంటారు. కొంచెం గట్టిగా మాట్లాడు, వీడియో మనకు లిమిటెడ్, గట్టిగా. ఇంకా త్వరగా సిలబస్ అయిపోవాలని పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ పెట్టేసి కాన్సెప్ట్ నేర్చుకోండి, బైహార్ట్ చేయండి అని చెప్తుంటారు. కానీ ట్యూషన్స్లో ఏమంటే ఒక క్లియర్ కాన్సెప్ట్ అనమాట, ఇది ఎలా వచ్చింది, ఎందుకు దీన్ని ఎక్కడ వాడాలి అనేది క్లియర్గా చెప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికి తెలుసు ట్రిగ్నోమెట్రీలో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. అది ఎవరు చెప్పారు, ఎందుకు 1 అవుతుందని కాలేజ్లో అయితే క్లియర్గా చెప్పారు. అది ఇక్కడ క్లియర్గా కాన్సెప్ట్ క్లియర్గా చెప్పారు. ఓకే, రైట్. సో ఇప్పుడు అప్లికేషన్స్ ఇది మీకు ఇప్పుడు ఇంటర్కి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ కోర్స్ అని లేకపోతే ఇలాంటివి చెప్పినప్పుడు వెక్టార్స్ లేకపోతే ఇంకొకటి ట్రిగ్నోమెట్రీ, బేసిక్ కోఆర్డినేట్ జామెట్రీ ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా.
అలాంటివన్నీ ఎందుకు చెప్తున్నారు అనే రీజన్ తెలియకుండానే ఆ కోర్సెస్ అంతా కంప్లీట్ అవుతుంటుంది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే మేము బేసిక్ పాయింట్స్ కదా, ఈ కోర్సెస్ మేము డిస్కస్ చేసాం. మీ గ్రావిటేషన్ మాట్లాడలేదు, వర్క్ పవర్ ఎనర్జీ మాట్లాడలేదు, లేకపోతే ఇంకా వేరే లాస్ ఆఫ్ మోషన్ మాట్లాడలేదు. బదులుగా మేము దానికి కావాల్సిన బేసిక్ పాయింట్ని మేము మాట్లాడాం. సో అది ఎలా అనిపించింది? ఆల్రెడీ మీకు రెగ్యులర్ క్లాసెస్లో జరిగింది చాలా ఎక్కువ చెప్పాలంటే, అంటే ఎక్కువ క్వాంటిటీలో జరిగింది. బట్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఐ డోంట్ నో. సో బట్ థింగ్ ఇప్పుడు ఇక్కడ ఈ క్యాంప్లో 2 months ప్రోగ్రామ్ తర్వాత నీకు ఇప్పుడు ఎలా అనిపించింది ఆ చదివిన కాన్సెప్ట్స్ ఇవన్నీ? అంటే ఫస్ట్ అయితే నాకు ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేయాలని తెలియదు. తర్వాత ట్యూషన్స్కి వచ్చిన తర్వాత అయితే అంటే ఇప్పుడు వెక్టార్స్ అదే చాప్టర్లో వస్తుంది, ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి, డాట్ ప్రోడక్ట్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే ఓకే, ఇందాక జెస్సీ కూడా క్రాస్ ప్రోడక్ట్ సైన్ ప్రోడక్ట్ అని మాట్లాడింది. అంటే డాట్ ప్రోడక్ట్ సైన్ కాజ్లు ఎందుకు యూజ్ చేస్తున్నామని. ఓకే, అది కాకుండా ఇంకా ఏమైనా బేసిక్ ట్రిగనామెట్రీలో కానీ, ట్రిగనామెట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం కదా ఇంటర్మీడియట్లో. లైక్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనుకుంటున్నప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలాంటివి, లేదా నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు కనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఇవి వాడతాం. సో అలాంటిది నీకు క్లాసెస్లో అయినప్పటికీ ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ వస్తుంది, ఎలక్ట్రోస్టాటిక్స్ కానీ ఇలాంటి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్స్, ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. నీ కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ నీ కాన్ఫిడెంట్గా ఎందుకు యూజ్ చేయాలో నాకు తెలుసు, ఇప్పుడు నేను యూజ్ చేస్తానని? ఓకే, సో లైక్ అలాంటి కాన్సెప్ట్స్ని అంటే బాగా అర్థం చేసుకొని నెక్స్ట్ క్లాస్లో వచ్చే డెరివేషన్స్ని కూడా ఫుల్ ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ క్లాసెస్లో ఏవైతే వింటున్నారో ఇదంతా ఏంటంటే లైక్ బూస్టింగ్, ఇదంతా ఒక సపోర్ట్. ఇప్పుడు మీరు నేర్చుకున్న దీంతో అక్కడ ప్రతి కాన్సెప్ట్లో ఎక్కడైనా ఈ టాపిక్స్, మ్యాథమెటికల్ టాపిక్స్ వచ్చినా దాని మీనింగ్, ఫిజికల్ మీనింగ్ ఏంటని అక్కడ ఎక్కడ కూడా క్వశ్చనబుల్ కాకూడదు, లేదా ఆగిపోకూడదు. ఎస్, నౌ ఐ అండర్స్టాండ్, ఎంత ఫాస్ట్గా చెప్తున్నా రైట్ ఐఎమ్ గోయింగ్ అనే విషయం మీరు కంటిన్యూ అవ్వాలి. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. సెకండ్ ఇయర్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటామని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాశారు కదా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ. హాయ్ అభినవ్. Hi sir. Good evening. Good evening. Thank you for sparing some time to be here. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్. నేనేంటంటే ఈ సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యావు. సో దీని నుంచి నీకు ఆల్రెడీ +1 తర్వాత అటెండ్ అయ్యావు, రైట్? సో నీకు ఎలా డిఫరెన్స్ అనిపించింది, లేదా ఎలా బెనిఫిట్ అనిపించింది కాలేజ్ టీచింగ్స్కి, లేకపోతే మనం తీసుకున్న స్పెషల్ క్యాంపెయిన్లో ఉన్న క్లాసెస్కి? వాట్ ఈస్ మామూలుగా ఈ టాపిక్స్ అన్ని స్కూల్ లెవెల్లోనే అయిపోయాయి సార్, అంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్. బట్ వే ఆఫ్ టీచింగ్ కూడా డిఫరెంట్ ఉన్నది. అండ్ స్కూల్ లెవెల్లో అయితే అంటే అలా చెప్పేసేవాళ్ళు, కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ ఒకటే చెప్పేవాళ్ళు. బట్ ఈ కోర్స్లో మాత్రం కొంచెం డెప్త్గా వెళ్ళి అంటే ఇదేందుకు వాడాలి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎక్కడెక్కడ వాడాలి అలా తెలుసుకున్నాం సార్. అండ్ అక్కడైతే సగం అర్థమయ్యేవి సార్, అంటే నో రియల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నథింగ్. ఇక్కడైతే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేసి అప్లికేషన్స్ కూడా మాట్లాడుకున్నాం కాబట్టి బాగా అర్థమైంది. రైట్, సో థ్యాంక్ యూ. అండ్ మోస్ట్లీ ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడారు, నువ్వు థర్డ్ పర్సన్, ముగ్గురు కూడా కామన్గా ఒక పాయింట్ చెప్పారు, అప్లికేషన్స్ మాట్లాడడం ఎందుకు, ఎలా ఏంటి అని మాట్లాడము, అది డిస్కషన్ అయింది అని చెప్పారు. సో అందరూ అలా అంటే మీరు రిపీటెడ్గా అది మీ మైండ్లో ఉంది అంటే రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. సో రిమైనింగ్ టీచర్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే మేము ఆ కోర్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంటెన్షన్ అది ఎందుకు ఇది అని ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని తెలిస్తే వాడికి అది ఎప్పుడు యూస్ చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ స్టూడెంట్స్ కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళ క్వశ్చన్ ఏమవుతుందంటే, సార్ ఫార్ములాస్ తెలుసు, ఎక్కడ యూస్ చేయాలో తెలియదు, లేదా ఎప్పుడు యూస్ చేయాలో తెలియదు అని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. బహుశా మీరు కూడా ఎప్పుడైనా అడిగి ఉండొచ్చేమో. సో రైట్, బట్ ఇప్పుడు ఏంటంటే మనం డిస్కస్ చేసినంత వరకు కాన్సెప్ట్స్లో ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఎక్కడ వాడాలి అనేది మాత్రం రియలీ వి స్పెసిఫికలీ కాన్సన్ట్రేటెడ్ ఫర్ దాట్, రైట్?
యా, సో అలాంటిది ఏదైనా ఒక టాపిక్ అంటే నీకు మనసులో గుర్తున్నది ఏదైనా ఒకటి చెప్తావా? ఇప్పుడు ఫిజిక్స్లో వచ్చేది టార్క్ తీసుకుంటాం. టార్క్. టార్క్ అంటే ఒక స్పానర్తో స్క్రీన్ని టైట్ చేయడం. అక్కడ డాట్ ప్రోడక్ట్ వాడతారు. అంటే లైక్ కాస్ కాంపోనెంట్ వస్తుంది. వర్క్కి అంటున్నావా? టార్క్ టార్క్కి సేమ్ కదా. అంటే అది ఎందుకు కాస్ ఎందుకు అవ్వదు అని, కాస్ ఎందుకు అవ్వదని చెప్పాలనుకుంటున్నాను. సైన్ ఎందుకు అవుతుంది అని మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో వై దట్ టూ కాంపోనెంట్స్ డివైడ్ చేసినప్పుడు why cos component is not responsible for the torque, why sin component is the responsible. ఓకే, సో లైక్ అలాంటి ఒక కామన్ పాయింట్స్ కొన్ని చెప్పాం. మీరు క్రాస్ ప్రోడక్ట్స్ ఎగ్జాంపుల్స్ అన్ని కొన్ని రాయండి, లేదా సైన్ అంటే ఇది డాట్ ప్రోడక్ట్వి కొన్ని రాయండి. టోటల్ 96 ఫిజికల్ క్వాంటిటీస్ ఏదైతే ఉన్నాయో మనకు అపెండిక్స్ 9లో ఉంది ఫస్ట్ ఇయర్ దాన్ని, దాంట్లో కొన్ని వెరిఫై చేయమని చెప్పాను, రైట్? డైమెన్షన్లెస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఒకటి, వెక్టార్స్, స్కేలార్స్, ఇది ఎందుకు ఇలా ఉంది అని. సో అది వర్కౌట్ ఫస్ట్ ఇయర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా అందులో ఉన్నాయి. సో అది చేస్తే కూడా ఇంకా మంచిగా అంటే సమరీ అంతా అక్కడే దొరుకుతుంది. ఇంకా స్పెసిఫిక్గా మళ్ళీ ప్రతి చాప్టర్కి వెళ్ళాలి, లేకపోతే ఇది వెళ్ళాలి అనే ఇది ఉంటుంది, రైట్? అండ్ ఎస్పెషలీ సో చెప్పావు ఎంఐటి కూడా ట్రై చేస్తానండి, ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. అండ్ ఒకటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఇంటర్మీడియట్లో ఏదైతే నీట్ ఐఐటి అని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తున్నారో, ఈవెన్ నేను చదివినప్పుడు అయితే మాత్రం నేను ఇంజనీరింగ్లోనే వాటిని చూసాను, ఇంటర్లో నేను చూడలేదు వాటిని. సో బట్ మీరు ఇంకా అడ్వాన్స్గా ముందు చూస్తున్నారు కాబట్టి వాటిని క్లియర్ బేసిక్ పాయింట్ అర్థమైనా సరే మీరు మీ కోర్స్కి మళ్ళీ అంటే రెగ్యులర్గా లైక్ వాట్ ఎవర్ యూ మే టేక్, సో అక్కడ వచ్చిన కాన్సెప్ట్స్ని ఇంకా ఎక్కువ డీప్గా అండర్స్టాండ్ చేసుకునేలా ఈ ఫండమెంటల్స్ అన్ని హెల్ప్ చేస్తాయని నేనైతే కంప్లీట్గా నమ్ముతున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ వేర్ ఎవర్ యూ గో, బట్ ఎంజాయ్ యువర్ కోర్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డూ యువర్ బెస్ట్ అండ్ ప్రాక్టీస్ మోర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సమీర్, గుడ్ ఈవినింగ్. సో గట్టిగా మాట్లాడు, మన కెమెరా ఈ ఆడియో ఎఫెక్ట్స్ స్పీకర్స్ ఏం లేవు, డైరెక్ట్ ఉంది. ఓకే, సో యాక్చువల్లీ మన సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్ అటెండ్ అయ్యావు కదా. ఈ 2 months ప్రోగ్రాంలో స్కూల్ లెవెల్లో ఐఐటీస్ మాట్లాడుంటారు, లేకపోతే నువ్వు ఇప్పుడు ఇంటర్ వెళ్తున్నప్పుడు మధ్యలో బ్రిడ్జ్ కోర్స్ అని ఈ స్టార్టింగ్లో కూడా కొన్ని చేసి ఉంటారు. అవి విన్నావు అండ్ మన స్పెషల్ క్యాంపెయిన్లో ఉన్నది కూడా విన్నావు కదా. సో హౌ యూ ఫీల్ దట్ దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ థింగ్స్? ఎలా? Sir, I have learned so many things from the tuition. For especially sir, maths sir, Raj sir has explained me maths. Sir, he used to say the formulas how it comes. He explained all process. And sir, he has explained me the concepts of physics in a understandable way to understand. Okay. You have made me to understand the problem in a easy way, in a simple way. ఓకే, That helped me too much. సో ఈ గ్రాఫ్స్ కాన్సెప్ట్లు మనం డిస్కస్ చేసాం కదా, ఎస్పెషల్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేసాం. అంటే గ్రాఫ్స్ ఎట్లా చేస్తాము, అదే ఫస్ట్ ప్రీవియస్ దాంట్లో ఉంటే గ్రాఫ్స్కి తర్వాత డిఫరెన్షియేషన్కి ఉన్న రిలేషన్స్ కూడా మాట్లాడాం. సో డూ యూ అండర్స్టాండ్ దెమ్ రియలీ? సో ఐ హోప్ యూ విల్ డూ గుడ్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. సో టిల్ ద సెకండ్ ఇయర్ వరకు కూడా ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ కెన్ అప్రోచ్. ఓకే, సో ఏంటంటే అదే ఇప్పుడు మనం ఏ ప్యాటర్న్లో అప్రోచ్ అయ్యామో ఆ ప్యాటర్న్ నీకు గుర్తున్నా చాలు. మీన్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు ఏ టీం అయితే నీతో డిస్కషన్ చేసామో వాళ్ళ దగ్గరే నువ్వు రావాలనేది ఇంటెన్షన్ కాదు. ఆల్రెడీ ఏమైతే నేర్పించేసామో అది ప్యాటర్న్ని ఫాలో అవుతూ నువ్వు టెక్స్ట్ బుక్ని కానీ లేదా నువ్వు ఆల్రెడీ ఎక్కడ జాయిన్ అయ్యావో ఆ కాలేజ్ మెటీరియల్ని కానీ నువ్వు అంటే దాన్ని ఎలా సెలెక్టివ్గా తీసుకోవాలి, ఏ ప్యాటర్న్ దాన్ని ప్రిపరేషన్ ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నావు కాబట్టి స్టార్టింగ్ నుంచే ఒక క్లియర్ ప్లాన్ ఉంటే నీకు లాస్ట్ వరకు ప్రెషర్ ఉండదు, రైట్? సో దట్ యూజ్ చేసుకుంటామని ఆశిస్తున్నాను. ఓకే, బట్ మ్యాక్సిమం టైం అయితే మంచిగా యూజ్ అయ్యి కాన్సెప్ట్ ఏదన్నా డౌట్ ఉందంటే చాలా వరకు ఒకవేళ నువ్వు అప్రోచ్ అయినా కూడా ఏదైనా
హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాం. రైట్? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డూ గుడ్. ఓకే, బాయ్. యా, హాయ్ సాయి, గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ టైం స్పెండ్ చేసి ఇక్కడ మళ్ళీ వచ్చినందుకు. అండ్ ఈ 2 months ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 2 months ప్రోగ్రాంలో ఏం మీరు బెనిఫిట్ అనిపించిందో, సో దాని గురించి మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ని చెప్పవచ్చు. సో లైక్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్స్ గుడ్ ఆర్ బెటర్, సో దాని గురించి నువ్వు మాట్లాడవచ్చు. బిఫోర్ దీనికి ఇక్కడ రాకముందు నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా చెప్పారు సార్. అప్పుడు నాకు యూస్ఫుల్ కదా అనిపించింది. కానీ ఇక్కడ ఇంటర్ పోకముందు మీరు ఇప్పుడు సమ్మర్లో క్లాస్ తీసుకున్నందుకు కొంచెం బెనిఫిట్ అనిపించింది సార్. అంటే ఇంటర్ పోయే సిలబస్ కొన్ని బేసిక్స్ అవన్నీ చెప్పారు, ఎలా సాల్వ్ చేయాలో అవన్నీ చెప్పారు సార్. నాకు ఇంటర్ పోయేదో అంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మీరు ఇక్కడ కొన్ని బేసిక్స్ నేర్పించారు. ఇప్పుడు నేను కొంచెం బెటర్ సార్. ఫిజిక్స్లో ఇంటిగ్రేషన్ కానీ డిఫరెన్షియేషన్ కానీ ఇవి కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నా కొంచెం. నెక్స్ట్ మ్యాథ్స్ ఇవి కానీ కొంచెం పర్ఫెక్ట్ ఉన్నా. కెమిస్ట్రీ కొంచెం అర్థం కాలేదు సార్. అది ఎస్, యాక్సెప్టెడ్. అది యాక్సెప్టెడ్, ఎందుకంటే అది మధ్యలో తెలుసు కదా కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల దాన్ని కంప్లీట్గా ఇవ్వలేకపోయాము. సో దట్స్ ట్రూ, యాక్సెప్టెడ్. అండ్ దీంట్లో మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అన్నాం కదా, ప్రతి చోట అంటే దాదాపు ఫిజిక్స్లో ఉన్న ప్రతి లెసన్లో కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ సెకండ్ లా తీసుకున్నాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అని చెప్తాం, dp/dt రాస్తాం. అది ఎప్పుడు వ్యాలిడ్ కాదని కూడా డిస్కస్ చేస్తాం. గుర్తుందా అది? మాస్ ఈజ్ కాన్స్టెంట్ ఆర్ మాస్ ఈజ్ వేరియబుల్ అని మాట్లాడాం. సో అక్కడ యూవి ఫామ్లో వచ్చింది d/dt ఆఫ్ మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ తీసుకున్నాం, అక్కడ చేసాం. ఇలాంటివన్నీ నీకు మళ్ళీ వస్తాయని చెప్తున్నాం. సో వాట్ ఐఎమ్ సెయింగ్, ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ నీకు ఇంటర్మీడియట్లో వస్తాయి. ఫస్ట్ ఇయర్లో 15 chapters, సెకండ్ ఇయర్లో 15 chapters, ఆల్మోస్ట్ ఇక్కడ 30 chaptersలో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఏం మాట్లాడామో అవి మళ్ళీ రిపీట్ అవుతాయి. అండ్ గ్రాఫ్ నేచర్స్ కూడా మాట్లాడాం కదా, గ్రాఫ్ గురించి. యా, సో XT గ్రాఫ్, VT గ్రాఫ్, AT గ్రాఫ్, లేదా VS గ్రాఫ్, V²S AS గ్రాఫ్, ఇలాగా ఎనీ గ్రాఫ్. అక్కడ వచ్చే కర్వ్కి మేజర్గా ఏమేమి మనం క్యాలిక్యులేట్ చేస్తాము, దాని నుంచి ఏంటనేది మాట్లాడినవి అవి రిపీటెడ్గా గుర్తుంటే నీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఇప్పుడు మనం ఏం మాట్లాడాము ఇదే ఒక 40% అన్ని చాప్టర్స్లో కామన్గా ఉంటుంది. అన్ని చాప్టర్స్లో 40% అంటే అడ్వాన్స్ టెక్నిక్, అంటే ఇప్పుడు జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్డ్ అని ఏదైతే ఆ ప్యాటర్న్లో వెళ్తున్నారో ఆ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఏవైతే మెన్షన్ చేసావో అవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాటిని చూడు. వాటిని చూసినప్పుడు డెఫినెట్గా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. ఓకే, నాకు ఈ విషయంలో హెల్ప్ చేశారు, ఆల్రెడీ సమ్మర్ క్యాంప్లో మనకి హెల్ప్ అయింది అనేది యూ విల్ ఫీల్ దాట్. ఓకే, ఇంకా ఏదైనా మంచిగా అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా? ఎనీథింగ్? Like, is there anything about vectors? yes, sir. I have J cap, magnitude, direction కనిపెట్టాలి. ఎందుకు వెక్టార్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం? ఆ వెక్టార్స్ చాప్టర్ ఎప్పుడు మనకి యూజ్ అవుతుందని డిస్కస్ చేసాం. మ్యాగ్నిట్యూడ్ ఆర్ బోత్ కదా. సో ఈ కాన్సెప్ట్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అవసరం అవుతుంది? అన్ని ఫిజికల్ క్వాంటిటీస్గా? అన్నిటికీ కాదు, కొన్నిటికీ అంటావు. ఏవి అవి కొన్ని? 3 ఆప్షన్స్ చెప్పనా? డైమెన్షన్లెస్ ఫిజికల్ క్వాంటిటీ, ఇంకా స్కేలార్స్, వెక్టర్ క్వాంటిటీస్. సో ఏ క్వాంటిటీస్ని అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం? త్రీ కాదు, వెక్టార్ కాన్సెప్ట్ మాత్రమే. ఆ టైటిల్లోనే ఉంది కదా వెక్టార్స్ అనే కాన్సెప్ట్.
వెక్టార్లో మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్, స్కేలార్కి డైరెక్షన్ ఉండదు. కాబట్టి అక్కడ మనం దాని గురించి మాట్లాడేది ఉండదు. సో దాని మీద ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసిన నోట్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకో. ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అవుతుంది కదా, అవ్వకముందే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. రైట్, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఇంటర్మీడియట్. మంచిగా చేయాలి. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ సుశాంత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కొంచెం గట్టిగా మాట్లాడాలి, మన మైక్. ఈ 2 months సమ్మర్ క్యాంప్లో అటెండ్ అయ్యావు కదా, ఆల్మోస్ట్ కొన్ని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యావు, రిమైనింగ్ అంతా అటెండ్ అయ్యావు. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 2 months జరిగిన ప్రోగ్రాంలోంచి నీకు ఎలా బెనిఫిట్ అనిపించింది, లేకపోతే రెగ్యులర్గా జరిగే వాటికంటే ఇది కొంచెం ఎలా భిన్నంగా అనిపించింది అనే విషయం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ విల్ యూ షేర్? అంటే ఓన్లీ చాప్టర్స్ చెప్పుకుంటూ వెళ్ళడం కంటే బేసిక్ పాయింట్స్ నుంచి రావడం బెటర్ అని మీరు అనుకున్నది బాగా నచ్చింది సార్. దానివల్ల వేరే చాప్టర్స్ మీరు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము చదువుకుంటూ వెళ్ళినా మాకు అర్థమవుతూ ఉంది. అది బాగా బెనిఫిట్ అనిపించింది. రైట్. సో అంటే లైక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే ఎలాగ ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్. అంటే మేము స్కూల్లో జరిగిన చాప్టర్స్ చూస్తే ఒకవేళ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఇస్తే దానికి సొల్యూషన్ కనుక్కోవడానికి మాత్రమే ట్రై చేసేవాళ్ళం సార్. కానీ మీరు ఇక్కడ తీసుకున్న క్లాసెస్ వల్ల ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలని అర్థమైంది. ఆ క్వశ్చన్ని అర్థం చేసుకున్న తర్వాత సొల్యూషన్ ట్రై చేస్తే అది ఈజీగా వస్తుంది. అండ్ కాన్సెప్ట్స్ ఫస్ట్ విన్న తర్వాత మనం ఒకసారి చదివితే అది బెటర్ రిజల్ట్ ఇస్తుంది అని మీరు చెప్పింది బాగా ట్రై చేసిన తర్వాత వర్కౌట్ అయింది. ఎస్, థ్యాంక్ యూ. అది సో గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్ మీకే. ఎందుకంటే మేము టీచర్స్గా ఇక మేము ఆగిపోయాం. లైక్ మీ అంత స్పీడ్ మేము రాలేము ఇంకా, రైట్? మీకంటే క్లారిటీ బాగుండి ఉండొచ్చు, ఓకే. సో కానీ ఆ ఫాస్ట్ మూవింగ్ ఇంకా మేము కాంపిటేటివ్కి మళ్ళీ రావటమో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటమో ఈ రేస్లో మేము లేదు. కాబట్టి ఇదంతా బెస్ట్గా యూజ్ చేసుకోవాల్సింది ఇక మీరే. సో అండ్ ఒక పాయింట్ ఇది, అంటే ఇందాక ఆ బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందని చెప్తున్నందుకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఒక బుక్లో ఏం చదివానంటే ఏదైనా ఒక కాల్వనో ఏదో నీళ్లు పారుతున్నప్పుడు దాటడానికి మధ్యలో రాళ్ళు పెడతారు కదా, అక్కడక్కడ రాళ్ళు పెట్టి ఆ రాళ్ళ మీద జంప్ చేసి ఆ పక్కకి వెళ్ళిపోతాం, ఆ మట్టి లేదా ఆ బురద ఏదో అంటకుండా. లైక్ టీచర్స్ కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళేమి ఎక్కువ అంటే వాళ్ళు ర్యాంకులు సాధించి వాళ్ళు వెళ్ళి మేబీ వాళ్ళు చదువుకున్న ఏజ్లో సరిగ్గా చదివారా లేదా, దేనివల్ల ఏమయ్యారో అది అవుట్ ఆఫ్ థింగ్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దానివల్ల వాళ్ళు బెస్ట్ వే ఆఫ్ థింకింగ్ని స్టూడెంట్కి ఇవ్వగలుగుతారు. కానీ దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసి ఏదో సాధించటము అది రాలేదు. ఇంకా రిమైనింగ్ సాటిస్ఫాక్షన్ ఏదన్నా మిగులుతుంది అంటే ఇక ఆ స్టూడెంట్స్కి, అంటే ఎవరైతే నిజంగా సిన్సియర్గా విని దాని నుంచి బెనిఫిట్ పొందుతారో వాళ్ళకి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ తప్ప ఇక టీచర్స్కి అదేమి ఇది ఉండదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. నా ఇంకా నువ్వు 10th అటెండ్ అవ్వబోతున్నావు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలీదు, రైట్? సో 2024 and 25 అకాడమిక్ ఇయర్కి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు ఇంకా. బట్ ఐ హోప్ యూ విల్ డూ బెస్ట్, ఓకే? సో ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిని అస్సలు మర్చిపోవద్దు. అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ చెప్పారా ఖచ్చితంగా నీ పర్సనల్ ఒక్కసారి మళ్ళీ టెక్స్ట్లోంచి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నీకు అర్థమైన పాయింట్స్ని మళ్ళీ, లేదా అర్థం కానట్టుగా కొంచెం టఫ్ నట్టుగా అనిపించేవి మళ్ళీ. సో ఆ వే ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ ఇప్పుడు అలా చేస్తున్నప్పటికీ మనం డిస్కస్ చేసిన కొన్ని కాన్సెప్ట్స్ లైక్ గ్రాఫ్స్ కానీ లేదా ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అండ్ వెక్టార్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇలాంటివి ఆల్రెడీ వెళ్తున్న చాప్టర్స్ని, అంటే ఆల్రెడీ రెగ్యులర్ క్లాసెస్లో నీకు ఏదైతే మామూలుగా స్కూళ్ళల్లో వెళ్తాయో దాన్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి ఎట్లా హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నాను? అంటే అది ఫండమెంటల్స్ నుంచి మీరు వచ్చారు కాబట్టి మేము యాక్చువల్లీ నేను టెక్నోకి 8th క్లాస్ వచ్చాను సార్. అప్పుడు మీరు ఫస్ట్ వెక్టార్స్ చాప్టర్ చెప్పినప్పుడు నాకు అది సగమే అర్థమైంది. కానీ ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని ఆ నోట్స్ మళ్ళీ చూసిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా అర్థమైంది సార్. అప్పుడు మాకు అక్కడ బేసిక్స్ ఏమీ తెలియకుండా డైరెక్ట్గా ఆ లెసన్లోకి ఎంటర్ అయినప్పుడు అది చాలా డిఫికల్ట్గా అనిపించింది సార్ ఆ టైంలో.
కానీ ఇప్పుడు అది నా ఫేవరెట్ చాప్టర్ అయిపోయింది. ఓకే. సో నాకు గుర్తుంది అది, నాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మొన్న అది 1 డైమెన్షన్లో 2 కాంపోనెంట్స్ వస్తుంది అనేది గుర్తుందా? ఇన్క్లైన్ది సాల్వ్ చేస్తాం. ఇన్క్లైన్ మీద 1 డైమెన్షన్ వెళ్తుంది, బట్ ఇట్ కెన్ హ్యావ్ వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్. ఆ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేశాను. మోషన్, డైరెక్షన్, వెలాసిటీ, యాక్సలరేషన్. అది చేసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఎస్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారో, వాళ్ళు ఏమి ఒక రిప్రజెంటేషన్లో అక్కడ ఐ క్యాప్ లేదా జే క్యాప్ ఇట్లా ఏం రాస్తున్నామో దాన్ని వాళ్ళు రియల్లీ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో మనం ఒకవేళ క్లాసులలో చెప్పింది కూడా అదే ఉన్నప్పటికీ మనకు అక్కడ అంటే ఎక్కడైనా కూడా ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వర్క్ చేస్తున్నప్పటికీ ట్యూషన్ పాయింట్కి ఏం డిఫరెన్స్ ఉంటుందంటే బౌండరీస్. లైక్ మనకు ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, అంటే ఈ టైంకి ఖచ్చితంగా మనం ఈ సిలబస్ కావాలి, లేదా ఈ టైంకి కావాలి. అదే ట్యూషన్ పాయింట్ ఏంటి, ఆల్రెడీ జరుగుతున్న వాటిని మీనింగ్ఫుల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాంటి కాన్సెప్ట్. బట్ ఇప్పుడు మన స్పెషల్ క్యాంపెయిన్లో మనం చేసింది ఆ రెండూ కాదు. అంటే మన సిలబస్ని అంటే అక్కడ ఏదో జరుగుతుంది దాన్ని రన్ చేయాలన్నది లేదు, బట్ బేసిక్ పాయింట్లో ఫస్ట్ గ్రౌండ్ నుంచి వచ్చేసాం. అండ్ ఇంటిగ్రేషన్ ఎందుకు వాడాము, లేదా డిఫరెన్షియేషన్ ఎందుకు వాడాము, తర్వాత వెక్టార్స్ ఎందుకు వాడాము, ట్రిగనామెట్రీ ఎందుకు వాడాము, కోఆర్డినేట్ జామెట్రీ ఎందుకు వాడాము, ఈ ప్రతి దాన్ని ఫస్ట్ నుంచే మనం స్టార్ట్ చేసాం కదా. లైక్ ఈ కోఆర్డినేట్ జామెట్రీ గ్రాఫ్స్ విషయంలో చూస్తే ఎనీ గ్రాఫ్ తీసుకున్నా మేజర్గా ఏం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం? వాటి వల్ల వేరేవి ఏమన్నా డిరైవ్ చేయొచ్చా, అండ్ ఆ వాల్యూస్ వల్ల మనకి ఆ గ్రాఫ్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థం అవుతుంది, అది దేనికి సంబంధించింది? కరెక్ట్. సో లైక్ టూ క్వాంటిటీసే చేయగలుగుతామని చెప్పండి, గుర్తుంది? అది 2 వేస్ ఉన్నాయి ఆ గ్రాఫ్ని రీడ్ చేయడానికి, గ్రాఫ్లో క్యాలిక్యులేట్ చేయడానికి 2 విషయాలు ఉన్నాయి, స్లోప్ అండ్ ఏరియా. ఎస్. సో నెంబర్ 1 స్లోప్, నెంబర్ 2 ఏరియా. అంతే. ఇంక ఇది 2 కనుక్కోవడమే. ఎనీ గ్రాఫ్, ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ అయినా ఉండండి, ఆ రెండింటిని కనుక్కొని దాంతో ఏమైనా ఫిజికల్ క్వాంటిటీ రావచ్చా, లేదా ఆ గ్రాఫ్ నేచర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి రిలేషన్ ఎట్లా ఉంది అనేది కూడా మనం డిరైవ్ చేయొచ్చు కదా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఎలాగ ఉన్నా, కొత్త ప్యాటర్న్ ఉన్నా, కొత్త ఫార్మాట్లో ఉన్నా మంచిగా గేమ్ ఆడాలి. లైక్ సో మంచి మార్కులు తెచ్చుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. హాయ్ వీరా, గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ స్పేరింగ్ సమ్ టైమ్ టు బి హియర్. పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు అడిగిన ఒకే సాధారణ ప్రశ్నే ఏంటంటే, ఈ 2 months మన క్యాంపెయిన్ వర్క్ వల్ల మీకు ఎలా బెనిఫిట్ అనిపించింది, ఎలా యాడ్ అయింది, వాల్యూ సంథింగ్ యాడ్ అయింది అని అనిపించేది, ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ మా స్కూల్లో కూడా ఐఐటీ చెప్తారు సార్, కానీ ఇంత డీప్గా పోలేదు సార్. ఇంకో విషయం వచ్చేసి ఇంటర్లో ఈ కాన్సెప్ట్ ఏంటో చెప్తారు కదా సార్ ఎంపీసీ కోచింగ్లో. ఈ ఎంపీసీ కోచింగ్ చేయడం వల్ల ఇంటర్ పోయిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది సార్. రైట్. అంటే ఇందాక చెప్పావు కదా, అంత డీప్గా చెప్పలేదని, అంటే మీనింగ్ ఏంటి? సార్ డెప్త్ వెళ్ళలేదు సార్, అంటే ఎక్స్ట్రా ఇవ్వలేదు అంటావు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్విస్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. మీరు ట్విస్టెడ్ ఇస్తున్నారు, వాళ్ళు నార్మల్ ఇస్తున్నారు. ఓకే. సో అంటే అక్కడ ట్విస్టెడ్ ఇక్కడ ఇవ్వడానికి మనం స్పెసిఫిక్గా కొంతమంది ఉన్నాం కదా, లైక్ వీఆర్ సెలెక్టెడ్ హియర్, ఓన్లీ 10 members ఉన్నాం. ఆ 10 members కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ ఈక్వాలెంట్ ఉంది కదా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ టీంలో కూర్చున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, 8th నుంచి 11th వరకు ఉన్నారు. 8th class వాళ్ళు ఉన్నారు, 9th ఉన్నారు, 10th ఉన్నారు, 11th ఉన్నారు, 11th అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, 11th వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా, నెక్స్ట్ వీళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు అందరినీ ఆల్మోస్ట్ అదే ఈక్వాలెంట్ కెపాసిటీ ఉంది అని అర్థమైంది కాబట్టి వీ కెన్ గో బియాండ్. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ రెగ్యులర్ క్లాసెస్ అలా ఈక్వాలెంట్గా అందరు ఉంటారని, అంటే ఒకే క్లాస్లో కెన్ వీ ఎక్స్పెక్ట్ అలా? అలా ఎక్స్పెక్ట్ చేయలేం సార్, ఎందుకంటే ఒక్కొక్కరి ప్రాక్టీస్ వాళ్ళ ప్రాక్టీస్ బట్టి ఉంటుంది సార్. చిన్నప్పటి నుంచి వాళ్ళు సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటేనే ఇవి
ఈక్వల్గా ఉండొచ్చు. కరెక్ట్. అందుకని మనం మామూలుగా రెగ్యులర్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా వెళ్ళాల్సి వస్తుంది. నాట్ లైక్ ఇన్స్టాంటేనియస్. ఓకే, ఇన్స్టాంటేనియస్లో ఒక పీక్స్లో వెళ్దాము అంటే కుదరదు. ఎందుకంటే ఒకవేళ ఆ క్లాస్లో ఉన్న మెంబర్స్ అందరిలో సపోజ్ లేటెస్ట్ 40 అనుకుందాం, 40లో ఒక 10 మెంబర్స్ చాలా బాగా గ్రాస్ప్ చేస్తారు, రిమైనింగ్ 30 లేదు. అప్పుడు ఏం చేస్తాము? 10 మందికి న్యాయం చేయాలా లేకపోతే 30 అంటే అందరికీ న్యాయం చేయాలి. దెన్ యావరేజ్ ఈస్ నీడెడ్. సో అందుకనే మేబీ అలాగా అనిపించి ఉండొచ్చు. బట్ ఇట్స్ థింగ్ ఈస్ నెక్స్ట్ 10th గోయింగ్ కాబట్టి 24-25 బెస్ట్ చేస్తామని ఆశిస్తున్నాను, రైట్? సో అండ్ 100కి ఒకటి కొంచెం మంచిగా చేసేస్తే అయిపోయింది, దాంట్లో వేరే దానికి ఏం తిరుగులేదు. మంచిగా ఎఫర్ట్ చేసి ఇంకా మస్తు 1 year టైం ఉంది. లైక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ టైం ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, రైట్? సీ యూ అండ్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ రెగ్యులర్ క్లాసెస్ అని అనుకుంటున్నాం బెటర్గా చేయడానికి. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, మీరు రెగ్యులర్ క్లాసెస్ అయిన తర్వాత ప్రోగ్రామ్కి అంటే అడిషనల్గా మీరు రెఫరెన్స్ బుక్లోంచి ఎలా రెఫర్ చేయాలో చెప్పండి, అది కంపల్సరీ చేయాలి, రైట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ రిషి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఎందుకు ఆయాసపడుతున్నావు? నాకు ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నా లేదా? తెచ్చుకున్నాను సార్. ఓకే. సో పాయింట్ ఏంటంటే ఈ 2 months ప్రోగ్రామ్ విన్న తర్వాత నీకు ఎలాగ డిఫరెంట్ అనిపించింది లేదా ఎలా బెనిఫిట్ అనిపించింది అని షేర్ చేస్తావా ఒపీనియన్? సార్ నాకు ముందు మ్యాథ్స్ కొంచెం వీక్ ఉంటుంది సార్, ఫిజిక్స్ కూడా కొంచెం వీక్ ఉంది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాకు ఈజీగా అయింది సార్. అంటే ఫిజిక్స్ కొంచెం అర్థం కాకుండా మ్యాథ్స్ కూడా కొంచెం ఇప్పుడు మంచిగా అర్థం. నాకు 9th క్లాస్ కూడా హెల్ప్ అవుతుంది. 9th క్లాస్ కూడా హెల్ప్ అవుతుంది. లైక్ అంటే ఎలా హెల్ప్ అయింది అది కావాలి. అంటే టాపిక్స్ 9th వస్తాయి సార్, అవి నేను ముందే నేర్చుకున్నాను కాబట్టి నాకు 9th కొంచెం ఈజీగా ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పుడు గ్రాఫ్స్ డిస్కస్ చేసాం కదా, దాంట్లోంచి ఏమర్థమైంది? నీకు 9th వస్తాయి మరి గ్రాఫ్స్, మోషన్ చాప్టర్, ఇది లాస్ ఆఫ్ మోషన్, ఇవి వచ్చినప్పుడు గ్రాఫ్స్ వస్తాయి, ఏమర్థం? గ్రాఫ్లో కొన్ని టైప్స్ ఉంటాయి సార్. ఎస్టీ గ్రాఫ్, యాక్సిలరేషన్, అంటే అవి టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అవి ఉంటాయి సార్. దానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని పారాబోలాలు వస్తాయి సార్, కొన్ని స్ట్రైట్ ఉంటాయి, కొన్ని వర్టికల్. సో మొత్తానికి అలా 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 గుర్తుంది అంటే ఓవరాల్గా. సరే, బట్ కాన్సన్ట్రేట్ చేస్తేనే ఫుల్ బెనిఫిట్ ఉంటుంది, ఓకేనా? సో ఎందుకంటే ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మనం బెనిఫిట్ పొందాలి అంటే మనం రిసీవింగ్ ఎక్కువ చేసుకోవాలి. అదే సోర్స్ ఏం అవైలబుల్ ఉంది ఏంటి అనే దానికంటే కూడా మనం ఎంత యూజ్ చేస్తాము అనే దాన్ని బట్టి మన కెపాసిటీ, మన స్టామినా పెరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా వర్క్ చేయి. థ్యాంక్ యూ. హాయ్ మైదర్, ఎలా ఉన్నావు? సో సేమ్ క్వశ్చన్ ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ 2 months క్యాంపెయిన్ అటెండ్ అయ్యావు కదా కంప్లీట్గా, ఆల్మోస్ట్ అన్ని క్లాస్ అటెండ్ అయ్యావు, ఇది ఒకటో రెండో కాకుండా. సో ఎలా అనిపించింది, ఎలా బెనిఫిట్ అనిపించింది? వాట్ యూ సే? ఐఐటి కాన్సెప్ట్స్ మీద బెనిఫిట్ అనిపించింది. లైక్ ఏదైనా ఒకటి చెప్తావా ఎలాగా బెనిఫిట్ అనిపించింది? ఇంటిగ్రేషన్, డిఫరెన్సియేషన్ మీద ఐడియా వచ్చింది. సో ఇంకా ఇంకెనీథింగ్? ట్రిగోనోమెట్రీ అంటే నీకు ఎలా అనిపించింది? అంటే నాకు బెనిఫిట్ అనిపించింది అంటున్నావు కదా ఐఐటి కాన్సెప్ట్స్కి, ఎట్లా అంటే ఎలాగ బెనిఫిట్ అనిపించింది? గట్టిగా మాట్లాడాలి, అక్కడ షూటింగ్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్, క్వశ్చన్ అర్థం చేసుకోవాలన్నది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక మళ్ళీ నేను టెన్షన్ పెట్టావు, నాకు ఇది ఇష్టంలే, మళ్ళీ అసలే టెన్షన్ పడుతున్నావు. బట్ ఏదైతే విన్నావో, వినడం ముఖ్యం కాదు, విన్న దాని నుంచి బెనిఫిట్
తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అంటే దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మళ్ళీ దాన్ని ఓకే యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ హర్ష, గుడ్ ఈవినింగ్. సో ఫ్రీగా కూర్చో, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ట్యూషన్కి లాస్ట్ 1 month నుంచి అటెండ్ అయ్యావు కదా, సో నీకు ఎలాగా బెనిఫిట్ అనిపించింది? నాకు 7th బేసిక్స్ రావు సార్. ఇక్కడ ట్యూషన్కి వచ్చాక మ్యాథ్స్ ఇంగ్లీష్ అంతా ఇంప్రూవ్ అయ్యాను. మ్యాథ్స్, ఇంగ్లీష్, రైట్. సో మరి అది అలాగే నేర్చుకోవడం కంటిన్యూ చేస్తావా? ఓకే. ఎక్కడ మన స్కూల్ పోయినా, ఇక్కడ స్కూల్లో ఉన్నా కూడా టీచర్ ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినాలి. ఓకే, అక్కడ ఎవరు ఏ టీచర్ ఉన్నా సరే వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి ఫస్ట్. కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ డిస్టర్బ్ చేస్తుంటారు, లేదా మనమే ఫ్రెండ్స్ని మనమే చేస్తూ ఉంటాము. ఏదైనా అది క్లాస్లో టీచర్ చెప్పేటప్పుడు మాత్రం చేయకూడదు. ఓకేనా? చెప్పేటప్పుడు మాత్రం శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాం దాన్ని, వాళ్ళు ఏం మాట్లాడారు దాన్ని ప్రాక్టీస్ చేయడం, దాన్ని అప్లై చేయడం, ఇవన్నీ చేయాలి. ఓకేనా? సో కష్టపడి చదువు, మమ్మీని ఇబ్బంది పెట్టదు, రైట్? బాగా చదవాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్స్ మై టీమ్, మ్యాథ్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్ అండ్ మై సెల్ఫ్ ఫిజిక్స్. మ్యాక్సిమం మేము ట్రై చేసింది ఏంటంటే బేసిక్ పాయింట్స్ ఏవైతే సిలబస్ ఇవ్వాలనుకున్నామో వెరీ స్పెసిఫిక్గా ప్రిస్క్రైబ్ చేసినవి ఏదైతే ఉందో అదే విషయాల మీదనే వెళ్ళాము. అండ్ ఒకటి చేయలేకపోయిన విషయం ఏమంటే 10 daysకి ఒకసారి ఎగ్జామ్ అనుకున్నాము, బట్ డ్యూ టు సో మెనీ రీజన్స్ నాట్ ఏబుల్ టు కండక్ట్ ఇట్. సో దట్ వాస్ సారీ ఫర్ ఇట్. అండ్ రిమైనింగ్ అంతా సక్సెస్ అయ్యామని 100% నమ్ముతున్నా. అండ్ ఎక్స్పెక్ట్ చేసాము ఒకవేళ 40 members అనుకున్నాం, బట్ ఓన్లీ 10 members అటెండ్ అయ్యారు. బట్ దాని గురించి మేము ఎక్కడ స్టెప్ బ్యాక్ అవ్వలేదు. ఏంటంటే మేము అనుకున్నది ఇవ్వాలి స్టూడెంట్ కన్నా దాన్ని 100% చేశాం. అండ్ అది సేమ్ టైం ఇప్పుడు ఏమైతే ఇక్కడ నేర్చుకున్నారో 2 monthsలో సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్లో మీ రెగ్యులర్ అకాడమిక్స్లో అక్కడ ఏం వింటున్నా కూడా వాటన్నిటిని ఇంకా క్వాలిటీగా, ఇంకా బెటర్గా అర్థం చేసుకునేలా హెల్ప్ చేస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ రెగ్యులర్ క్లాసెస్లో అంటే అకాడమిక్ ఇయర్ జరుగుతున్నప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. అలాంటి ఫెసిలిటీని ఎవరైనా ఒకవేళ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే దెన్ యూ కెన్ కాంటాక్ట్. సో ఎలాగైతే మేము క్వాలిటీగా అంటే నాట్ లైక్ ప్రెషర్ వర్క్ కాదు, హ్యాపీగా నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు ఫీల్ ద జాయ్ ఆఫ్ లెర్నింగ్. అది ఒక బర్డెన్ కాదు, ఒక హ్యాపీనెస్ని ఇచ్చేది నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వాలి, ఎస్పెషల్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో. సో దానికోసమే ట్రై చేశాము. అండ్ ఐ హోప్ ఎవరైనా ఒకవేళ ట్యూషన్ పాయింట్లో ఇలాగా హెల్ప్ కావాలనుకుంటే, లేదా 1-to-1 ఇంటరాక్షన్ కావాలనుకున్నా కూడా, లేదా 1-to-1 ట్యూటర్ కావాలన్నా కూడా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.